సంగీతం పరిధిని కొలవలేం, టాలెంట్ అండ్ క్రియేటివిటీని బంధించలేం. వీటి పరిధి అనంతం. సినిమా రంగంలో కానీ, ఎంటర్టైన్మెంట్ రంగంలో కానీ స్థిరపడాలి అనుకున్నా, రాణించాలి అనుకున్నా ఈ క్వాలిటీస్ చాలా ముఖ్యం. మీలో ఉన్న టాలెంట్ ని ట్రైన్ చేస్తూనే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా మార్చే సంస్థ స్పేస్. సంగీత తుఫాన్ శశి ప్రీతం నెలకొల్పిన సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ అకాడమీ. మనం ఈరోజు స్పేస్ అకాడమీ పూర్తి డీటెయిల్స్, అలాగే స్పేస్ అకాడమీ ఎలాంటి లక్ష్యంతో ముందుకు వెళ్తోంది, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సినిమా రంగంలో కానీ, క్రియేటివిటీ రంగంలో కానీ స్థిరపడాలి, రాణించాలి అనుకునే వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాం చాలా యూజ్. తుఫాన్ అని చెప్పుకున్న శశి ప్రీతం గారి స్పేస్ అకాడమీకి రావాలంటే మనం మొదట హైటెక్స్లోని నాక్ క్యాంపస్కి రావాలి. మనకు తెలుసు, నాక్ క్యాంపస్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత నడపబడుతున్న సంస్థ. ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్లో భాగంగానే ఒక అనుబంధ సంస్థగానే స్పేస్ అకాడమీ పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఏ కోర్సులు ఎట్లాంటివి నేర్పిస్తున్నారు, ఎంత మంచి ఎక్స్పర్ట్స్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న హై లెవెల్ ఎక్స్పర్ట్స్ చేత ఏమేమి కోర్సెస్ నేర్పిస్తున్నారు అనేది ఒక చిన్న బోర్డు పెట్టి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర సంస్థకి అనుబంధంగా నడుస్తున్నది కాబట్టి ఫీజులు కూడా చాలా నామమాత్రంగా ఉన్నాయి. ప్లస్ మంచి మంచి కోర్సెస్ ఇందులో ఇక్కడ చూడొచ్చు. ట్రైనింగ్ విత్ డిఎస్ఎల్ఆర్, డ్రోన్ సినిమాటోగ్రఫీ, మ్యాక్ బేస్డ్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్లో చాలా లేటెస్ట్ సాఫ్ట్వేర్తో నేర్పిస్తున్నారు. అలాగే సినిమా, డాక్యుమెంటరీ, న్యూస్, ఎంటర్టైన్మెంట్, వెడ్డింగ్ సబ్ఫీల్స్, లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్పోజ్ చేత ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. సీనియర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత వర్క్ షాప్స్, అలాగే గెస్ట్ ఇంటరాక్షన్స్, నెట్వర్కింగ్ ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. 3 months ఫుల్ టైమ్, సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అవైలబుల్. సో కోర్స్ ఫీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోర్స్ ఫీజు కూడా ఇక్కడ ఓపెన్ గా పెట్టేసినారు. ఈ ఫీజు కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే నాక్ సంస్థకే విద్యార్థులు ఇక్కడ ఏ కోర్సులు నేర్చుకుంటున్నారో ఆ విద్యార్థులంతా కడుతున్న ఆ 35,000 ఫీజు కూడా నాక్ సంస్థకి అంటే ప్రభుత్వానికి కడుతున్నట్లుగానే తీసుకోవచ్చు. ఎందుకంటే ఓపెన్ గా మనకి ఇక్కడ బోర్డులో ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద మనం స్పేస్ ని చూడొచ్చు. సో శశి ప్రీతమ్స్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్, ఈ స్పేస్ సంస్థకి కడుతున్న ఫీజు కాదు 35,000 అనేది. సో వినోద రంగంలో స్థిరపడాలి అనుకునే విద్యార్థులకు చాలా తక్కువ మొత్తం ఫీజుతో ఎంత మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడ నేర్పిస్తున్నారు అనేది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రండి. నాక్ క్యాంపస్లోని పీజీ బ్లాక్లో ఈ స్పేస్ అకాడమీ ఉంటుంది. ఇక్కడికి హైటెక్స్కి వచ్చిన వాళ్ళు మొదట నాక్ క్యాంపస్కి రావాలి. ఆ క్యాంపస్లోని పీజీ బ్లాక్కి వస్తే మనం శశి ప్రీతం సార్ స్పేస్ అకాడమీకి వెళ్ళొచ్చు. స్పేస్ అకాడమీకి వచ్చాక మనకు మొదట్లోనే అడ్మిన్ రూమ్ ముందు మనం స్పేస్ అకాడమీకి సంబంధించిన కొంచెం స్టఫ్ ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి నేర్పిస్తున్నారు అనేది. సినిమాటోగ్రఫీ, అలాగే ఎడిటింగ్, డబ్బింగ్, ఇంకా ఏమేమి నేర్పిస్తారు ఇక్కడ దానికి సంబంధించి అనేది మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదట అడ్మిన్ రూమ్కి వెళ్దాం. హేమంత్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లున్నారు, బాగున్నారా? ఫైన్ మేడం. సార్, ఎంతమంది స్టూడెంట్స్ ఈ ఫస్ట్ బ్యాచ్లో ఇంటర్న్షిప్స్కి వెళ్ళినారు? ఇప్పుడు 10 మంది వెళ్ళారండి. 10 మంది వెళ్ళారు. ఓకే. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది? ఈ ఉగాది అవ్వగానే స్టార్ట్ అవుతున్నారు. రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా. వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు. వీఆర్ టెల్లింగ్ అబౌట్
స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది. First batch సో ఇప్పుడు నెక్స్ట్ ఉగాది తర్వాత Yeah. సెకండ్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్. ఓకే. మెయిన్ ఇక్కడ మీరు అడ్మిన్ గా ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి స్టార్ట్ అయినప్పటి నుంచి వర్క్ చేస్తున్నారా? ఒక క్వశ్చన్, ఇప్పుడు 35,000 ఫీ అమౌంట్ అనేది ఓపెన్ గా మీరు పెట్టేస్తున్నారు కదా, సో ఆ ఫీ మనము నాక్ గవర్నమెంట్ కి కడుతున్నట్లా లేకపోతే మన స్పేస్ అకాడమీకి కడుతున్నట్లా? ఈ 35,000 రూపీస్ నాక్ తీసేసుకుంటుందండి. ఓకే. దాంట్లో నుంచి స్పేస్ కి 50% ఇస్తారు. ఓకే, మీరు ఒక 50% బెనిఫిషియరీ కోసమే వర్క్ చేస్తున్నారు. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ శశి గారు ఆయన ఓన్ గా పెడుతున్నారు కూడా. ఓకే, తన ఓన్ ఇంట్రెస్ట్ తోటి. ఓకే. ఫీల్డ్ ఎంతమంది అంటే ఇప్పుడు ఇక్కడ నేర్పించడానికి కోర్సెస్ చాలా కోర్సెస్ ఉన్నాయి, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, డబ్బింగ్ అన్నీ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించి రెగ్యులర్ గా జరుగుతాయా క్లాసెస్? రెగ్యులర్ అండి, మండే టు ఫ్రైడే. ఓకే. మనం ఎక్స్ట్రా కావాల్సి సాటర్డే కూడా పెడతాం. ఓకే. ఓకే. దీనికి ప్రతి సబ్జెక్ట్ కి సపరేట్ లెక్చరర్స్ ఉన్నారు. లెక్చరర్స్ ఉంటారు, ఆల్ ప్రొఫెషనల్స్. ఓకే. మరి ఉండాలంటే పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎక్కడి నుంచి వస్తుంటారండి. అవును. ఇక్కడ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్ మళ్ళీ దానికి ఎక్స్ట్రా పే చేయాలా? వాళ్ళు హాస్టల్ వాళ్ళు పే చేసుకోవాలి. వాళ్ళ దగ్గరలో హాస్టల్ చూసుకోవాలా లేక క్యాంపస్ లోనే? క్యాంపస్ లో హాస్టల్ ఉంది. క్యాంపస్ లో హాస్టల్ ఉంటుంది. అంటే వాళ్ళ కంఫర్టబుల్ బట్టి అప్రాక్స్ ఎట్లా ఉంటుంది ఫీజు? అక్కడ 33,500 పర్ మంత్ అట్లా. మళ్ళీ అక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇవన్నీ క్యాంటీన్ కూడా ఉంది అక్కడ. ఓకే, అన్ని అవైలబుల్, ఫుడ్ అండ్ బెడ్, ఎవ్రీథింగ్. సో ఇక్కడే ఉండి కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. 12 వారాలు అని అంటే ఓకే, 3 months ఇక్కడే కంప్లీట్ గా ఉండి. అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ కోర్స్ లాగా కాకుండా మధ్యలో ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో అట్లాంటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉండి నేర్చుకోవడానికి బాగుంటుంది. హాలిడేస్ అని కాదండి, ఇప్పుడు చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఓకే. వేరే చదువుకున్నాడు, కొంతమంది ఇంట్రెస్ట్ వాళ్ళకి ఈ చేస్తే బాగుంటుంది అని వస్తారు. అంటే ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నావు, చదువుకుంటూనూ ఉన్న పిల్లలు ఇక్కడ ఈ 3 months కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి టైం సెట్ అయ్యే పరిస్థితి ఉందా? అంటే చదువుకునే పిల్లలు అంటే రెగ్యులర్ గా చదువుకునే కష్టం అండి. కష్టం ఏంటి? టైమింగ్స్ వాళ్ళకి మాకు 10:30 to 4 o'clock అన్నమాట. సో వాళ్ళు స్టూడెంట్స్ కష్టం అండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ కోర్సెస్ పెట్టాము, ఆ షార్ట్ టర్మ్ లో 20 days ఉంటుంది. ఓకే. అది May 1st నుంచి స్టార్ట్ ఉంటుంది. ఓకే, May 1st నుంచి షార్ట్ టర్మ్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైతే నేర్చుకోవాలని ఉండి పక్కన మళ్ళీ వాళ్ళకి వేరే అకాడమిక్స్ ఉన్నా లేకపోతే జాబ్ వెళ్ళే వాళ్ళు ఉన్నా ఏదైనా ఒక మంచి టాలెంట్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ స్పేస్ అకాడమీలో వాళ్ళకి షార్ట్ టర్మ్ కోర్స్ May 1st నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఒక 20 days కాబట్టి అడ్జస్ట్ చేసేస్తారు. 20 days కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అయితే అటెండ్ అవ్వాలి. అంటే 2 batches ఉంటాయి, మార్నింగ్ బ్యాచ్ ఒకటి, ఆఫ్టర్నూన్ బ్యాచ్. ఓకే, దాన్ని వీలుని బట్టి చూసుకోవచ్చు. ఇట్లా రెగ్యులర్ గా 3 months కోర్స్ ఫిల్ చేయాలనుకుంటే మటుకు తప్పకుండా ఇప్పుడు ఉగాది తర్వాత సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇది మనం అడ్మిన్ బ్లాక్ లో ఉన్నాం. ముఖ్యంగా శశిప్రీతం సార్ తో పాటు వాళ్ళ కూతురు ఐశ్వర్య దీనికి కో-ఫౌండర్ గా ఉన్నారు ఈ స్పేస్ అకాడమీకి. మనం ఇక్కడ చూస్తుంటే కూడా దాని వీడియో ఎడిటింగ్ కూడా 30 ప్రతి అంటే ఏ కోర్స్ కైనా సరే 35,000 కాంబో ఒకటి ఉంది. వాడు 2 తీసుకోవచ్చా? ఓకే. అందులో 5,000 రూపీస్ లెస్ తీసుకుంటాం. 65,000. ఓకే, కాంబో తీసుకో. మరి కాంబో ఇప్పుడు ఒక కోర్స్ కి మనం మార్నింగ్ 10:30, 11 to ఈవినింగ్ వరకు పెడుతున్నప్పుడు 2 కాంబో తీసుకున్నప్పుడు టైం ఎట్లా సెట్ అవుతుంది? టైం అంటే అతను ఇక్కడ ఒక సగం ఉంటాడు, అక్కడ సగం ఉంటాడు అనమాట. ఇది నేర్చుకున్న తర్వాత అది నేర్చుకుంటాడు వెళ్ళి. ఓకే, అట్లా మేనేజ్ చేస్తాం. సో ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు సపోజ్ వీడియో ఎడిటింగ్, డిజైన్, మాస్టరీ, సినిమాటోగ్రఫీ, డబ్బింగ్ ప్లస్ ఇంకా ఎడిటింగ్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలనుకుంటే ఏ కోర్స్కైనా సరే 35,000 నామమాత్రం ఫీజు లాగే ఉంది నిజానికి. అది 3 months కోర్స్కి. ప్లస్ ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలనుకునే వాళ్ళకు క్యాంపస్లోనే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ, బాయ్స్ అండ్ గర్ల్స్కి వేరువేరుగా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అలాగే ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా అవైలబుల్ ఉంది. వాటికి వాళ్ళు ఎక్స్ట్రా పే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మంచి డీటెయిల్స్ ఇచ్చినారు. యాక్చువల్లీ శశిప్రీతం సార్ ఈ ప్రోగ్రామ్ కోసం నేను మాట్లాడినప్పుడే ఫస్ట్ బ్యాచ్ అంతా ఓవర్, వాళ్ళు అయిపోయినారు, ఎక్కడికక్కడ ఇంటర్న్షిప్స్ చేయడానికి వెళ్ళినారు. ఒకవేళ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అమ్మా రండి అన్నారు. సో మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ అవైలబుల్ లేరు. సెకండ్ బ్యాచ్ ఉగాది తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ ఉన్న టైంలో కూడా క్లాసెస్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి సార్ ఈ టైమే బెస్ట్ అన్నారు కాబట్టి మనం స్టూడెంట్స్ లేని టైంలో వచ్చాం. అయినా మనకి ఇక్కడ ఒక స్టూడెంట్ కనిపించినారు. మీ పేరు? ప్రభాకర్ రవి. ప్రభాకర్, ఏం చేస్తున్నారు? 3D మోడలింగ్ యానిమేషన్. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ? మేము ఒక 3 months నుంచి నేర్చుకుంటాం. అంటే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కోర్స్. ఎట్లా అనిపించింది మీ ఫీలింగ్ చెప్పండి? 3 months కోర్స్. ఇట్స్ బెటర్ టు ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ. సారు అంటే ప్రతి దగ్గర మనకి ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసి సారు మనకి
వర్క్ నేర్పిస్తాం. ఓకే, ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు నేర్పిస్తున్నారు అని అంటున్నారు కదా. సో ఎన్ని రోజులకు ఒకసారి ఒక సీనియర్ ఎక్స్పర్ట్స్ అట్లా మీకు ఫ్యాకల్టీ వచ్చి నేర్పిస్తూ ఉంటారు? ఎస్ మ్యామ్, అంటే ఒక 1 వీక్లో 1 టైం ఆర్ 2 టైమ్స్ సీనియర్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాకు వర్క్స్ నేర్పిస్తాం. ఓకే, ఎక్కడ ఉంటున్నారు మీరు? ఉండడం ఎక్కడ? ఇక్కడే మేము హాస్టల్లో ఉంటాం. ఓకే, ఎంత అవుతుంది ఎక్స్ట్రా ఫీ మీకు హాస్టల్? ఒక 7,000 to 6,000 విత్ ఫుడ్? ఎస్ మ్యామ్, ఫుడ్ అండ్ బెడ్. సో మొత్తం ఒక 50లో క్లోజ్ చేయొచ్చు. yes, ma'am. మొత్తం కోర్స్ 3 months కోర్స్ విత్ బెడ్, ఫుడ్, ఎవ్రీథింగ్ 50,000 ఖర్చు పెట్టుకుంటే ఒక మంచి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? డిప్లొమా మ్యామ్. డిప్లొమా ఏ సబ్జెక్ట్ లో? ఎలక్ట్రానిక్స్ లో. ఇదెందుకు నేర్చుకోవాలి? ఎలక్ట్రానిక్ డిప్లొమాకి అసలు దీనికి సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. నేను శశి సార్ని నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి, సార్ ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకుంటా అంటే యా కమాన్ నేర్చుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారు? మీ కోర్స్ కూడా అయిపోయింది, ఇంటర్న్షిప్స్ కి వెళ్ళినారంట కదా స్టూడెంట్స్ అందరు, మీరు ఎందుకు వెళ్ళలే? నేను మ్యామ్ అంటే నాకు ఇక్కడే డైరెక్ట్ గా ఇస్తున్నారు సార్. ఓకే, ఆ ఇంటర్న్షిప్ ఏదో ఇక్కడ కూడా చేసుకునే వీలు ఉంది. నన్ను వైజాగ్ నుంచి రప్పించారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం అవుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు టాలెంట్ అయితే నేర్చుకున్నారు, సో ఏం అవ్వాలని మీ గోల్ ఏంటి? యా ఐఎమ్ డూయింగ్ మా మూవీస్ లోకి వెళ్ళాలని ఉంది. ఓకే, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు తెలుసుకోవచ్చా? చాలా లో మ్యామ్. ఓకే, మీకేమనిపించింది మరి మీరున్న పొజిషన్కి ఈ ఫీజు కానీ మీరు నేర్చుకున్న ఈ ఏదైతే ట్రైనింగ్ సెషన్ మొత్తము అంటే మనం పెట్టింది ప్లస్ మనం నేర్చుకున్న దానికి కరెక్ట్గానే గుడ్. అండ్ నాకు పర్సనల్గా సార్ మోటివేట్ చేసి నా హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ నెక్స్ట్ నా ఎడ్యుకేషన్ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి సార్ బయటికి తీసుకొచ్చి ఇట్లా నేర్పించి చేయగలవు అనే మోటివేషన్ వెనకాల బ్యాక్ బోన్గా సపోర్ట్ ఇచ్చారు సార్ అనేది. సూపర్, థ్యాంక్ యూ. ఇది మనం ఇక్కడ కూడా చూస్తే డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ ఈజ్ ఈజీ. సో ఏవైతే క్యాప్షన్స్ పెట్టుకున్నారో ఇక్కడ అడ్మిన్ బ్లాక్లో కూడా దానికి తగ్గట్లుగానే స్టూడెంట్స్ని శశిప్రీతం సార్ ట్రైన్ చేస్తున్నది తన మాటల్లో మనం విన్నాం. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దాం. మీ పేరు? కరుణాకర్ మేడం నా పేరు. ఏం నేర్చుకుంటున్నారు? వీడియో ఎడిటింగ్ మేడం. వీడియో ఎడిటింగ్. ఓకే, ఎట్లా 3 నెలల కోర్స్ అయిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం, సూపర్ ఉంది. అంటే మీకు బయట ఎన్ని చోట్ల మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ కోర్సెస్ నేర్పించే వాళ్ళు ఉంటారు. అవును మేడం. సో మీరు ఎవరితోనో డిస్కస్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్తోనో ఇది నాక్ ప్లస్ అందులో స్పేస్ అకాడమీలో నేర్చుకోవటం, ఈ డిఫరెన్స్ మీకు ఏమైనా అనిపించిందా? అంటే బయట కోర్సెస్ అంటే బయట దానికంటే ఇక్కడ అమౌంట్ చాలా తక్కువ తీసుకుంటారు మేడం. అందులో ఒకటి సార్ వాళ్ళు మాతోటి అంటే డైలీ ప్రాక్టీస్ కూడా చేపిస్తారు కదా మేడం. లైవ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మేము కూడా కొంచెం పర్ఫెక్ట్ అయినాం మేడం. ఎక్కడ నుంచి మీ? జనగాం మేడం ప్రాపర్. 3 months ఇక్కడే కదా మీరు? అవును మేడం. హాస్టల్ అది ఇది అంతా ఓకేనా? అంతా ఓకే మేడం, అంతా కంఫర్ట్ గానే ఉందా? అంతా బాగుంది మేడం. ఓకే, నామినల్ ఫీజ్ తోటి మంచిగా నేర్పిస్తున్నారు అని అన్నారు కదా. సో మీకు ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్లో ఎంతవరకు యూజ్ అవుతున్న ఫీలింగ్ వస్తున్నది ఇక్కడ నేర్చుకున్న కోర్సు, మీ ట్రైన్ చేసిన విధానం? నాకు 90% పర్ఫెక్ట్ అయినా మేడం. ఇంకో 10% ఇప్పుడు ఇంటర్న్షిప్లో పర్ఫెక్ట్ అయిపోతా. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? నేను మూవీస్ ఎడిట్ చేయాలని నా గోల్ మేడం. ఓకే, దానికోసమే ఇక్కడికి వచ్చిన. సార్ వాళ్ళతో కూడా మాట్లాడినా, అంటే సార్ వాళ్ళు మాతో చాలా క్లోజ్గా ఉన్నారు, వాళ్ళతో పాటు అట్లా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు హై ప్రొఫైల్ ఉన్న ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నట్లు ఫ్యాకల్టీ చెప్తున్నారు కదా. మీరు చూసిన వాళ్ళల్లో ది బెస్ట్ ట్రైనర్ అంటే మీ క్లాసెస్ చెప్పడానికి వచ్చిన ఎక్స్ట్రా ఈ సర్స్ వాళ్ళలో కానీ ఎవరు ఫేవరెట్? ఎవరి క్లాస్ మంచిగా అనిపించింది? మాకు అట్లా అంటే మొన్న తీసుకొచ్చారు మేడం, కిరణ్ సార్ అని తీసుకొచ్చారు. తను ప్రీమియర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. శివ మేడం నా పేరు. వీడియో ఎడిటింగ్ కోర్స్ నేను లోకల్ హైదరాబాద్. 3 months కోర్స్ అయిపోయిందా? అయిపోయింది మేడం, ఇక్కడే ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఓకే, ఎట్లుంది మీకు? సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫాక్షన్ మేడం, తక్కువ బడ్జెట్లో మంచిగా నేర్పిస్తున్నారు. ఓకే, శశిప్రీతం సార్ ఎట్లా చెప్తారు? క్లాసెస్కి వస్తారా శశిప్రీతం సార్? అప్పుడప్పుడు వచ్చి చాలా అంటే ఏమైనా డౌట్స్ అందరికి సార్ వాళ్ళకున్నా కూడా శశిప్రీతం సార్ కవర్ చేసేస్తాడు అందరికి డౌట్స్. ఎట్లాంటి స్టూడెంట్స్కి ఇది మెయిన్ హెల్ప్ఫుల్ అని మీ ఫీలింగ్? లో బడ్జెట్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో తీసుకొచ్చి మంచిగా ట్రైన్ చేస్తారు. ఓకే, కొంచెం ఊర్లలో కొంచెం ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉందనే ఫీలింగ్ వచ్చిందా? అవునండి, చాలా వరకు వచ్చింది. మేము అక్కడ ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, సంగారెడ్డి లోకల్ అక్కడ నుంచి వచ్చాము. శశిప్రీతం సార్ కూడా చాలా బాగా చెప్తాడు క్లాస్లో, సార్ది చాలా బాగా అనిపించింది. శివ, మీకు సర్టిఫికేట్ వచ్చేసిందా? సో సర్టిఫికేట్ మీద స్పేస్ అని ఉంటుందా, నాక్ అని ఉంటుందా? 2 కొలాబరేషన్ కదా మేడం, స్పేస్ అండ్ నాక్ అని ఉంటుంది. సూపర్,
అది ఎంత యూస్ఫుల్ అనేది, అంటే గవర్నమెంట్ చేత ధృవీకరించబడిన నాక్ అలాగే స్పేస్ రెండు కూడా సర్టిఫికెట్ మీద ఉండటం నిజంగా ఒక కలిసి వచ్చే అంశం. వీళ్ళ పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నారు, అందరూ కూడా సినిమా సైడ్ వెళ్ళాలి, వినోద రంగంలో రాణించాలి, స్థిరపడాలి అని చాలా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్న ఇట్లాంటి స్టూడెంట్స్కి ఆ సర్టిఫికెట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనటంలో ఎట్లాంటి సందేహం లేదు. స్టూడెంట్ని ట్రైన్ చేసే క్లాస్ రూమ్కి మనం వచ్చాం. ప్రస్తుతానికి ఈ క్లాస్లో ఇప్పుడు ఇందాక ఇంటర్న్షిప్ చేసిన విద్యార్థులు కాసేపు కూర్చొని ఏదో నేర్చుకున్నారు, నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయినారు. మనం చూడొచ్చు క్లాస్ రూమ్స్ ఎంత విశాలంగా, ఎంతమందికి సఫిషియెంట్గా సరిపోయే పరిస్థితిలో ఉంది, ఎంత పెద్ద క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అనేది కూడా మనం చూడొచ్చు. వాళ్ళ చేత నిజానికి డబ్బింగ్ లేకపోతే యాంకరింగ్ ఇట్లాంటివి నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఒక గ్రీన్ మ్యాట్ ఇక్కడ లొకేట్ చేసి పెట్టినారు. గ్రీన్ మ్యాట్ ముందు వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా కూడా, ఏమైనా రికార్డ్ చేయాలనుకున్నా కూడా అయ్యేటట్లు. సెకండ్ బ్యాచ్ ఒకవేళ స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సిన క్లాస్ రూమ్ ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు చూస్తున్నాం. నామమాత్రపు ఫీజుతో ఇక్కడ కోర్స్ నేర్చుకొని ట్రైన్ అయ్యి ఆఫ్టర్ దట్ ఏదైతే ఈ సంస్థలో కానీ ఇంకో సంస్థలో కానీ ఇంటర్న్షిప్స్ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడక్కడ ప్లేస్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ నేమ్స్ అలాగే వాళ్ళ ఫొటోస్ విత్ ఫొటోస్ వాళ్ళ పేర్లు ఇక్కడ మనం ఒక ఫస్ట్ బ్యాచ్లోనే ఇంతమందికి ప్లేస్మెంట్స్ దొరికాయంటే మనం ఈ సంస్థ, ఈ స్పేస్ అకాడమీ ఏ స్థాయిలో విద్యార్థుల్ని ట్రైన్ చేస్తోంది అంటే, స్టార్ట్ అయింది ఫస్ట్ బ్యాచ్ దట్ ఓన్లీ 3 months కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్ళినారు. ఓన్లీ ఫస్ట్ బ్యాచ్లో ఉన్న విద్యార్థుల్లోనే ఇంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో సెకండ్ బ్యాచ్ కూడా చాలా ఏ లెవెల్లో ఉంటాయి ప్లేస్మెంట్స్ అనేవి. మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చాయి. స్పేస్ అకాడమీలోనే ఈ అబ్బాయి చేస్తున్నాడు. ఈ అబ్బాయి క్రియేటివ్ స్పైసెస్ అనే దాంట్లో ఎడిటర్గా ప్లేస్మెంట్ వచ్చింది. క్రియేటివ్ స్పైసెస్ దాంట్లోనే సినిమాటోగ్రఫీ చేయడానికి ఈ అబ్బాయి ప్లేస్మెంట్ తనకు దొరికింది. అలాగే ఏఆర్ మూవీ మేకర్స్ దాంట్లో ఇతనికి సినిమాటోగ్రఫీకి సంబంధించి జాబ్ వచ్చేసిందని చెప్పవచ్చు మనం. సో ఈ సర్టిఫికెట్కి ఉన్న వాల్యూ మనం ఇక్కడ ఎవరెవరికైతే జాబ్ దొరికింది, జాబ్ వచ్చింది చూస్తే ఈ సర్టిఫికెట్ నాక్ విత్ స్పేస్ ఈ రెండిటి అనుబంధంగా వస్తున్న సర్టిఫికెట్కి ఎంత వాల్యూ ఉంది, బయట ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి ఎంత వాల్యూ ఉంది అనేది మాత్రం మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం స్పేస్లోని ఒక స్టూడియోకి వచ్చాం. స్టూడియో లోపల ఏం జరుగుతోంది, ఏం నేర్పిస్తున్నారు, స్టూడియో ఎట్లా ఉంది చూద్దాం. హాయ్. ఎస్, మీరు చేస్తున్నది ఏంటి? సౌండ్ రికార్డింగ్. ఓకే. బ్రాడ్కాస్ట్ ఒకటి, ఆడియో రికార్డ్ చేస్తాం. ఓకే. రెడీయా సార్? ఓకే. 2003వ సంవత్సరం, అది అహ్మదాబాద్ నగరం. అందులో కృష్ణన్ ఇంకా రమణి అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కూతుళ్ళు, రజని సజని. వన్ మోరా? ఓకే ఓకే. తర్వాత మేడం వెళ్ళిపోయాక నీకు సీక్రెట్. ఓకే. ఓకేనా? ఓకే. టేక్ కేర్. ఎస్, ఇందాక మనకు శాస్త్రి సార్ చెప్పినట్లు ఈ డబ్బింగ్ స్టూడియో కూడా శశిప్రీతం సార్ తన ఓన్ ఇంట్రెస్ట్తో డిజైన్ చేసినారు. మనం బయట ఎన్నో డబ్బింగ్ స్టూడియోస్ చూస్తున్నప్పుడు డిజైనింగ్ మాత్రం మనకు ఇట్లా కనిపించదు. మనం ఈ డీటెయిలింగ్ చూస్తే ఈవెన్ మనకు లోపల పైన కూడా, అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు మనకు లోపలికి ఏ మాత్రం చిన్న సౌండ్ కూడా రావద్దు. సో దానికి తగ్గట్లుగానే డబ్బింగ్ స్టూడియో నిర్మాణం జరుగుతుంది ఎక్కడైనా. కానీ ఈవెన్ రూఫ్కి కూడా పెట్టాల్సిన ఎంత కేర్ పెట్టాలో అంత కేర్ పెట్టినారు. ఈ డిజైనింగ్ కూడా చాలా మనకు కొత్తగా కనిపిస్తుంది స్పేస్ అకాడమీలో డబ్బింగ్ స్టూడియో రిలేటెడ్. అలాగే స్టూడెంట్స్కి సంబంధించి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి డబ్బింగ్, అలాగే వాళ్ళ వాయిస్ వాళ్ళు ఎడిట్ చేసుకోవడానికి కూడా మనం ఇందాక శాస్త్రి సార్ చెప్పినట్లు డబ్బింగ్ చదివి వెళ్ళటమే కాదు, వాళ్ళ వాయిస్ని వాళ్ళే ఎడిట్ చేసుకోవడానికి, వాళ్ళే ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ వాయిస్ని ఉంచాలి, దానికోసం కూడా ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వడానికి మనం సిస్టమ్స్ చూడొచ్చు.